ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. అధిక బరువుని తగ్గించే ఆహార ప్రణాళికలు, డైట్ ప్లాన్స్, వీటిని తెలుసుకుందాం. బరువు పెరగటం ఎంత తేలికో తగ్గటం అంత కష్టం. కానీ కొంతమంది మరీ అంతగా ఈ ఎక్సర్సైజులు వ్యాయామాలు చేయకుండా కూడా కొన్ని రోజుల తేడాతోటే, కొన్ని రోజుల వ్యవధిలోనే సన్నబడిపోతూ ఉంటారు. మనకి ఆసక్తి పెరిగి ఆరా తీస్తే డైటింగ్ చేస్తున్నామండి అంటారు. డైటింగ్తో ఈ అధిక బరువుని తగ్గించుకోవచ్చా? ఇది చాలామందిని వేధించే ప్రశ్న. ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఆయుర్వేదంలో ఆహార విహార ఔషధ చికిత్సలు ఉంటాయి. వీటిలో మొట్టమొదటి ఆహారం. అయితే ఎంచుకునేటటువంటి ఆహార ప్రణాళిక మీ జీవన విధానానికి అనువుగా ఉండాలి. ఈ ఆహార ప్రణాళికలలో అనువైన దాన్ని ఎంచుకొని స్పష్టమైనటువంటి అవగాహనతో దీన్ని ఫాలో అవ్వాలి, దీన్ని అనుసరించాలి. డైటింగ్ అంటే కడుపు మార్చుకోవడం కాదు. లంఘనం అంటే ఏంటంటే లఘు ఆహారం అని, అంటే లైట్గా ఉంచేటటువంటి ఆహారం. కడుపు నిండా తింటూనే తీసుకునేటటువంటి ఆహారం ద్వారా ఈ అదనపు క్యాలరీలు చేరకుండా చూసుకోవటం అనేది దీంట్లో ముఖ్యమైనటువంటి విషయం. ఈ సూత్రం ఆధారంగానే ఈ ఆహార ప్రణాళికలు అనేవి రూపొందించడం జరిగింది. అయితే ఒక్కొక్క ఆహార ప్రణాళికది ఒక్కొక్క కాన్సెప్ట్. శరీరపు చక్కెర మోతాదుని నియంత్రణలో ఉంచి బరువు పెరగకుండా అడుకునేవి కొన్ని అయితే, కొవ్వు పదార్థాలు లేకుండా ఈ పోషకాలు మాత్రమే శరీరానికి అందేలా రూపొందించినవి కొన్ని. ఈ ఆహార ప్రణాళికలను వరుసగా తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాంసకృత్తుల ఆహార ప్రణాళిక. ఆయుర్వేదంలో సామాన్య విశేష సిద్ధాంతం అనే సూత్రం ఉంది. అంటే ఏమిటి? సమాన గుణధర్మాలు కలిగినట్లయితే వెలుపల అంశాలు శరీరంలో అదే అంశాలని వృద్ధి చెందిస్తాయి అని ఈ సిద్ధాంతం చెబుతుంది. అంటే మాంసైన వర్ధతి అని. దీని ప్రకారం ఈ మాంసం శరీరం లోపల ఉండేటువంటి మాంసఖండాలను పెంచుతుంది. ఇది కాన్సెప్ట్. ఆహారం ద్వారా శరీరంలో చక్కెర మోతాదుని అదుపులో ఉంచేటువంటి ఆహార నియమాల ఆధారంగా రూపొందినటువంటి ఆహార ప్రణాళిక ఈ మాంసకృత్తుల ఆహారం. అంటే పిండి పదార్థాలు, చక్కెర, వీటిని తగ్గించి మాంసకృత్తుల్ని అంటే ప్రోటీన్లని ఆహారంలో చేర్చడమే ఈ ఆహార ప్రణాళిక ప్రధాన ఆహార నియమం. ఈ ఆహార ప్రణాళికని అనుసరించారనుకోండి, చక్కెరకి బదులుగా శరీరం లోపల పేరుకున్నటువంటి కొవ్వు శక్తి కింద మారి ఖర్చు అవుతూ ఉంటుంది. అంటే ఫ్యాట్ మెటబాలిజం జరుగుతుంది, కార్బోహైడ్రేట్ మెటబాలిజం బదులు. ఈ ఆహార ప్రణాళిక కాలపరిమితి ఎంత అంటే 2 వారాలు. ఎక్కువ పరిమాణంలో శుద్ధి చేసినటువంటి పిండి పదార్థాలు తిన్నారనుకోండి, శరీరంలో చక్కెర మోతాదు హఠాత్తుగా త్వరితంగా పెరిగి హఠాత్తుగా పడిపోతూ ఉంటుంది. అలాగా శరీరంలో ఉన్నటువంటి పెరిగేటటువంటి ఇన్సులిన్ మోతాదులు సాధ్యమైనంత ఎక్కువ ఆహారం తిని శక్తిని నిల్వ చేసేలా శరీరాన్ని ప్రేరేపిస్తాయి. అందుకే మీరు చూడండి, ఇడ్లీ తిన్నారనుకోండి, ఒక 2-3 గంటల్లోనే విపరీతమైన ఆకలేస్తుంది. అదే కాస్త ఈ ఫైబర్ ఉండేటువంటి ఫుడ్ తిన్నారనుకోండి, అంతగా ఆకలేదు. ఎందుకు అంటే ఇన్సులిన్ స్టిమ్యులేట్ అయింది ఇక్కడ. కాబట్టి దీంతో ఇంకా ఎక్కువ ఆహారం తినేలాగా
ఇలాంటి ఈ పిండి పదార్థాలు ప్రేరేపిస్తాయి. అంతేకాదు పేరుకున్నటువంటి కొవ్వుని శక్తి కింద మార్చి ఉపయోగించుకునేటటువంటి శరీర సామర్థ్యాన్ని క్షీణింపజేస్తాయి. కాబట్టి శుద్ధి చేసినటువంటి పిండి పదార్థాన్ని సాధ్యమంత తగ్గించి సాధారణం కంటే ఎక్కువగా మాంసకృత్తుల్ని శరీరానికి అందించేలాగా ఈ మాంసకృత్తుల ఆహారం అనేది సహాయపడుతుంది. ఈ ఆహార ప్రణాళికలో 4 దశలు ఉంటాయి. మొదటి దశ ఏమిటి అంటే పిండి పదార్థాల ద్వారా శరీరంలోకి క్యాలరీలు చేరేటటువంటి పరిమాణాన్ని రోజుకి 20 గ్రాముల చొప్పున తగ్గించాలి. కార్బోహైడ్రేట్లు ప్రధానంగా ఈ స్టార్చ్ తక్కువగా ఉండేటటువంటి కూరగాయలు, సలాడ్ల నుంచే శరీరానికి అందాలి. ఇక రెండో దశ పోషకాలు అలాగే పీచు అంటే ఫైబరు ఎక్కువగా ఉండేటువంటి పిండి పదార్థాలు ఉండేటువంటి అదనపు ఆహార పదార్థాలని రోజుకి 25 గ్రాముల చొప్పున వారం పాటు తీసుకోవాలి. ఇందుకోసం పిక్కలు అంటే నట్స్, అలాగే పిండి పదార్థం తక్కువగా ఉండేటటువంటి కూరగాయలు, పళ్ళు వీటిని ఆహారంలో చేర్చాలి. ఇక మూడో దశ, ఈ దశలో ఆరోగ్యకరమైనటువంటి పిండి పదార్థాలని వీలైనన్ని తీసుకుంటూ బరువుని అదుపులో ఉంచుకోవాలి. సరే, మరి ఏం తినాలి అంటే ఈ మాంసకృత్తుల ఆహార ప్రణాళికలో మాంసాహారం తీసుకోకూడదు అనే నియమం లేదు. అయితే దీన్ని వండుకుని అలాగే తినే పద్ధతులలో మార్పులు చేసుకోవాలి. ఎలాగా అంటే లేత మేక మాంసం, అలాగే పొట్టేలు మాంసం, అలాగే చేపలు, అలాగే గుడ్లు, వీటిలలో ముఖ్యంగా ఎల్లో తీసేసి వైట్ మాత్రమే తినచ్చు. ఇక పిండి పదార్థాలు తక్కువగా ఉండేటువంటి కొన్ని కూరగాయలు ఉంటాయి, బచ్చల కూర, అలాగే బెంగుళూరు మిరప, ఇలాంటివి వీటిని ఎక్కువగా తీసుకోవాలి. ఇక పెరుగు, వెన్న వీటిని పరిమితంగా తినచ్చు. పెరుగు అయితే వెన్న తీసిన పాల నుంచి దీన్ని చేసుకోవాలి. ఇక బాదం పప్పు, వాల్నట్స్, అలాగే పొద్దుతిరుగుడు, ఈ పొద్దుతిరుగుడు గింజలు వీటిని తీసుకుంటూ ఉండాలి. ఆరోగ్యకరమైనటువంటి కొవ్వు కూడా అవసరం. దీనికోసం ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, అలాగే కొబ్బరి నూనె వీటిని వాడుకోవచ్చు. సరే, మరి తినాల్సినవి తెలుసుకున్నాం. మరి తినకూడనివి ఏవి అంటే మానాల్సినవి ఏమంటే శీతల పానీయాలు అంటే కూల్ డ్రింక్స్ తీసుకోకూడదు, అలాగే పళ్ళ రసాలు తీసుకోకూడదు, అలాగే కేక్స్ తీసుకోకూడదు, చాక్లెట్స్ తినకూడదు, ఐస్ క్రీమ్స్ తినకూడదు. వీటిని పూర్తిగా మానేయాలి. గోధుమలు, బార్లీ, వరన్నం వీటిని కూడా తినకూడదు. కాబట్టి ఇది ఇక్కడ ముఖ్యం. గోధుమలు తినకూడదు, ఎందుకంటే దాంట్లో పిండి పదార్థం ఉంటుంది. బార్లీ, అలాగే వరన్నం అసలు మెయిన్, గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ, కాబట్టి వీటిని తినకూడదు. నూనెలలో సోయాబీన్స్, అలాగే పప్పు నూనెలు, అలాగే వెజిటబుల్ ఆయిల్స్ వీటిని అస్సలు వాడకూడదు. ఇక ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఉండేటటువంటి పదార్థాన్ని అంటే డాల్డా ఇలాంటివి తినకూడదు. ముఖ్యంగా హైడ్రోజనేటెడ్ అని ముద్రించి ఉండేటటువంటి ఈ ప్యాకెట్ ఫుడ్స్ తినకండి. పిండి పదార్థాలు ఎక్కువగా ఉండేటటువంటి క్యారెట్లు, అలాగే అరటిపళ్ళు, అలాగే యాపిల్స్, సపోటా, సీతాఫలం ఇలాంటివి కూడా మానేయాలి. కొంతమంది క్యారెట్స్ తినొచ్చేమో అనుకుంటూ ఉంటారు, కానీ అది దుంపే కదా, పిండి పదార్థాలు ఉంటాయి. ఇక స్టార్చి ఉండేటటువంటి కొన్ని కూరగాయలు ఉంటాయి, ఉదాహరణకు చిలకడ దుంపలు, అలాగే బంగాళదుంపలు వీటిని కూడా తినకూడదు. అంటే భూమి అడుగున పెరిగేటటువంటి ఈ కాయగూరని తినకూడదు. అలాగే చిక్కుళ్ళు, బఠానీలు వీటిని కూడా పూర్తిగా మానేయాలి, ఎందుకంటే ఎనర్జీ ఎక్కువ, కాబట్టి ఇవన్నీ మానేయాలి. ఇదంతా కూడా ఈ మాంసకృతుల ఆహార ప్రణాళిక. మరి రెండో రకం ఆహార ప్రణాళిక ఉంది, ఇదే శాకాహార ప్రణాళిక. జంతు మాంసంలో కొలెస్ట్రాల్ ఉంటుంది, కానీ శాకాహారంలో ఫ్యాట్స్ ఉంటే కానీ అది కొలెస్ట్రాల్ కాదు. కాబట్టి పూర్తి శాకాహారంతో ఈ అధిక శరీర బరువుని తగ్గించడం అనే సూత్రం ఆధారంగా తయారైందే ఈ శాకాహార ప్రణాళిక. మాంసకృత్తులు, అలాగే యాంటాక్సిడెంట్లు, అలాగే ఫైబర్ అంటే పీచు పదార్థంతో పాటు అవసరమైన పోషకాలని శరీరానికి అందించడం ద్వారా బరువును తగ్గించవచ్చు. మాంసాహారం మాత్రమే శరీరానికి అవసరమైన పోషకాలని అందించగలుగుతుంది అని దాన్నే ఎక్కువ మోతాదులో తీసుకుంటూ బరువును తగ్గించుకోవచ్చు అని ఒక అపోహ ఉంది. కానీ ఈ సూత్రం అందరికీ వర్తించదు.
కొంతమంది పేషెంట్ చెబుతూ ఉంటారు, నాన్ వెజ్ మానేసాను డాక్టర్ గారు, బాగా నీరసంగా ఉందని. అదేం కాదు. కొందరి విషయంలో శాకాహారమే ఈ శరీరపు బరువును తగ్గించడానికి ఎంతో ఉపకరిస్తుంది. లైట్గా ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది. పూర్తి మాంసాహారులకి మామూలుగా స్టార్టింగ్లో ప్రారంభంలో ఈ కేవలం శాకాహారం తినమంటే ఈ ఆహార ప్రణాళిక కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. అందుకే శరీరంలో జరిగే మార్పుల్ని గ్రహించడం కోసం మొదట ఒక 5 నుంచి 7 రోజులు ఈ శాకాహార ప్రణాళికని బాగా స్థిరంగా స్ట్రిక్ట్గా అనుసరించాలి. మరి ఏం తినాలి అంటే, ఆకుకూరల విషయానికి వస్తే విటమిన్లు, మినరల్స్, అలాగే ఫైటో న్యూట్రియంట్స్, యాంటాక్సిడెంట్లు, ప్రోటీన్లు, పీచు పదార్థాల కోసం బచ్చల కూర, అలాగే ఇతర ఆకుకూరలు, వీటిని బాగా తినండి. ఇవెందుకు అంటే, వీటిని తినటం వల్ల తక్కువ క్యాలరీలు శరీరం లోపలికి చేరతాయి. చేరటంతో పాటు శరీరంలో కొవ్వు కరగటం అనేది మొదలు పెడుతుంది. ఇక పిక్కలు అంటే నట్స్, అలాగే సీడ్స్, వీటిలలో ఆరోగ్యవంతమైనటువంటి కొవ్వులు ఉంటాయి. ఏమిటి నట్స్ అంటే ఫ్లాక్స్ సీడ్స్, అంటే అవిసె గింజలు, అలాగే నువ్వులు, అలాగే బాదం, అలాగే వాల్నట్స్, అలాగే వేరుశనగ పప్పు, అలాగే గుమ్మడి గింజలు, ఇవి తినండి. ఇక సోయా ఉత్పత్తులు అంటే ఈ ప్రోటీన్ కూడా అవసరం కదా, శాకాహారంలో ప్రోటీన్ అవసరం. కాబట్టి మాంసకృతుల కోసం సోయా ఉత్పత్తులు ఉంటూ ఉంటాయి. అంటే సోయా మిల్క్, అలాగే సోయాతో చేసినటువంటి గ్రెయిన్స్, ఇలాంటివి, వీటిని తినండి. అలాగే ఇంకా బీన్స్ అంటే కిడ్నీ బీన్స్, ఇక చిక్కుళ్ళు, అలాగే బ్లాక్ బీన్స్, వీటిలో మాంసకృతులు ఉంటాయి, వీటిని తినండి. ఇవి మన శరీర జీవక్రియని అంటే మెటబాలిక్ రేట్ని పెంచి ఆకలి తీరుస్తూనే బరువును తగ్గిస్తాయి. ఇక ఈ శాకాహారంలో మీరు తినాల్సింది గింజ ధాన్యాలు, అంటే హోల్ వీట్ బ్రెడ్, అంటే మొత్తంగా పీచుతో సహా తయారవుతుంది ఇది. ఈ హోల్ వీట్ బ్రెడ్ తినచ్చు, అలాగే గోధుమ తినచ్చు, బియ్యం తినచ్చు, ఓట్స్ తినచ్చు, అలాగే బార్లీ, వీటిని మీ డైట్లో చేర్చుకుంటూ వెళ్ళండి. వీటిలో జింక్ ఉంటుంది. ఇది శరీరానికి కావాల్సినటువంటి శక్తిని, అలాగే ఇతర పోషకతత్వాన్ని ఇస్తుంది. ఇక పళ్ళు, తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషకాలు అందాలంటే పళ్ళు తినాలి, ఫ్రూట్స్ తినాలి. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నీటి శాతం ఎక్కువగా ఉండేటువంటి పళ్ళని ఎంచుకోవాలి. అంటే ఏమిటి, పుచ్చకాయ, అలాగే అనాస, బొప్పాయ, అలాగే ఆరెంజ్, కమలాపండు, అలాగే బత్తాయి, వీటిని బాగా తినండి. సరే, మరి వీటిని తెలుసుకున్నాం, కానీ ఎలా తినాలి ఇది కూడా తెలుసుకోవాలి. అంటే ఆహారాన్ని ఏ పద్ధతిలో తినాలి అని. ఉదాహరణకు ఉదయం అంటే పరగడుపున ఏం తినాలి అంటే, గోరువెచ్చని నీళ్లు ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ తేనె, అలాగే ఒక అర టీ స్పూన్ నిమ్మరసం కలిపి తాగేయండి. ఇక అల్పాహారం, ఈ అల్పాహారంలో బ్రౌన్ బ్రెడ్ తీసుకోవచ్చు, అంటే హోల్ వీట్ బ్రెడ్ అన్నామే దాన్ని. అలాగే వెన్న తీసిన పాలు తాగొచ్చు. అలాగే ఓట్స్ కానీ లేదా కార్న్ ఫ్లాక్స్ కానీ, వీటిని పాలల్లో నానేసి తీసుకోవచ్చు. ఇక మొలకలు, అలాగే ఫ్రూట్ సలాడ్, వీటిని కూడా తినండి. వీటికి బదులుగా ఏదన్నా వెరైటీగా తినాలి అనుకుంటే పోహా చేసుకోవచ్చు, అంటే ఈ అటుకులతో చేసేటటువంటి పోహా. అలాగే గోధుమ ఉప్మా చేసుకోవచ్చు, ధాలియా అంటారు. ఈ గోధుమలని బరగ్గా మరాడించి దాంతో ఉప్మా చేసుకోవచ్చు. అలాగే పళ్ళు కూడా తినచ్చు. ఇక ఈ శాకాహార ప్రణాళికలో మధ్యాహ్నం ఏం తినాలి, మధ్యాహ్న భోజనం అంటే నూనె లేని చపాతీ తినాలి, సలాడ్స్ తినాలి. అలాగే కూర, ఇది పులుసు కూరలాగా ఉండాలి, అంటే ఇగురు కూరలాగా, వేపుడు కూరలాగా ఉండకూడదు. అలాగే పల్చటి పప్పు, ఆకుకూర వేసి చేసుకొని దాన్ని తినచ్చు. ఇక వెన్న లేని పాలతో తయారైనటువంటి పెరుగును కూడా తినచ్చు. మరి ఇక 3-4 ఈ టైంలో ఈవినింగ్ స్నాక్స్కి ఏం తినాలి అంటే, మళ్ళీ ఈ మొలకలు తినచ్చు, లేదా యాపిల్ ముక్కలు తినచ్చు, లేదా దోసకాయ ముక్కలు, కీరా దోస, కాస్త టమాటాలు, ఇలాంటివి తినచ్చు. అలాగే టీ, ఇక చివరిలో కావాలనుకుంటే మేరీ బిస్కెట్స్, లైట్ బిస్కెట్స్ అని ఉంటాయి, వీటిని తినచ్చు. ఇక రాత్రి భోజనం, ఇది చాలా ముఖ్యం, లైట్గా తినాలి. నూనె లేని చపాతీ తినండి. కావాలనుకుంటే మరి బోరుగా ఉంది, మీరు రైస్ ఈటర్స్ అయితే కాస్త ఒక టేబుల్ స్పూన్ రైస్ తినచ్చు. అలాగే ప్రోటీన్ అవసరం పప్పు తినచ్చు. అలాగే వెన్న లేని పాల నుంచి తయారైనటువంటి పెరుగు తినచ్చు. అది గడ్డ పెరుగుగానే ఉండొచ్చు, కానీ వెన్న లేని పాలతో చేసుకోవాలి. ఇలాగా ఈ శాకాహార భోజనం మీరు
తీసుకుంటూ ఉంటే బరువు తగ్గుతారు. ఇక తర్వాత ఆహార ప్రణాళిక కేవల ద్రవాహార ప్రణాళిక. ఇక్కడ నీళ్ళని సర్వజనీన ద్రవాణి అంటారు, అంటే యూనివర్సల్ సాల్వెంట్. శరీరంలో ఈ విష పదార్థాలు ఉంటాయి. ఈ విష పదార్థాలని, ఈ టాక్సిన్స్ని విసర్జించే సూత్రం ఆధారంగా తయారైనటువంటి ఆహార ప్రణాళిక ఈ కేవల ద్రవాహార ప్రణాళిక. నీళ్లు శరీరం లోపల ఉండేటువంటి మలినాన్ని వెళ్ళగొడుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. ఫ్రూట్ జ్యూస్లు, అలాగే లిక్విడ్ డైట్లు ఇవి శరీరం లోపల ఉండేటువంటి ఫ్రీ రాడికల్స్ని విసర్జించేందుకు తోడ్పడతాయి, చక్కటి ఆరోగ్యాన్ని పొందేలా చేస్తాయి. ఇలాంటి ఆహారంతో ఏం జరుగుతుంది, కడుపు నిండుగా ఉండటం అన్న భావన కలుగుతుంది. ఇక ఎప్పుడైతే కడుపు నిండిందో అప్పుడు వేరే ఆహార పదార్థాల జోలికి వెళ్లకుండా ఉంటాం. కాబట్టి ఇది ఈ ఆహార ప్రణాళికలో అనుకూలత. ఈ ఆహార ప్రణాళిక దీని కాలపరిమితి ఎంత అంటే 7 రోజులు, అంటే 7 డేస్కి మించి దీన్ని చేయకూడదు లిక్విడ్ డైట్. సరే, మరి ఏం తాగాలి ఇది కూడా తెలుసుకోవాలి. వారంలో 7 రోజులు ఒకే రకమైనటువంటి లిక్విడ్ డైట్ను మీరు ఫాలో అవ్వాలి. తాజా నీళ్లు 8 నుంచి 11 గ్లాసులు తాగాలి, అంటే దాదాపుగా ఒక 3 నుంచి 4 లీటర్లు. ఈ నీళ్లతో పాటు తాజా పళ్ళ రసాలు కూడా తీసుకుంటూ ఉండండి. అయితే వీటిని తయారు చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా షుగర్ అంటే చక్కెరని, అలాగే వేరే స్వీట్నర్లు ఉంటాయి, వీటిని కలపకండి. ఇక ఈ పళ్ళతో పాటు కూరగాయల రసాలు వీటిని కూడా తీసుకోవాలి. కూరగాయల రసాలని అంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసి తాగొచ్చు. కాబట్టి ఈ ఫ్రూట్స్ అంటే యాపిల్, పైనాపిల్, బొప్పాయ, అలాగే పుచ్చ వీటి రసాలను తాగండి. ఇక కూరగాయలు అనుకున్నామే, క్యారెట్స్, క్యాబేజీ, బీట్రూటు వీటి రసాలని ముల్లంగి రసం కలిపి తాగండి. ఇక పళ్ళల్లో కొన్ని తినకూడనే ఉన్నాయి, అరటిపండు, సపోటా, పనస వీటిని మాత్రం మినహాయించండి. గోధుమ గడ్డి వీట్ గ్రాస్ దీంతో తయారు చేసినటువంటి రసాన్ని ప్రతిరోజు తీసుకోవటం మంచిది. ఇక పళ్ళ రసాలు వీటిని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకొని మాత్రమే తాగండి. ఎక్కువ మోతాదులో, ఎక్కువ పరిమాణంలో తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకొని కొంతమంది తీసుకుంటుంటారు, అలా మాత్రం చేయకండి. అప్పటికప్పుడు పళ్ళ రసాన్ని స్క్వీజ్ చేసి తీసుకోండి. పళ్ళ రసాలని, కూరగాయల రసాలని ప్రతి 2 గంటలకి ఒకసారి తీసుకుంటూ ఉండండి. ఒకవేళ ఆకలిగా అనిపిస్తూ ఉందనుకోండి, అప్పుడు రోజు మొత్తంలో 2 సార్లు పల్చని మజ్జిగ తీసుకుంటూ ఉండొచ్చు. ఇక మరొక ముఖ్యమైన ఆహార ప్రణాళిక శరీర శుద్ధిని కలిగించే ఆహార ప్రణాళిక. సంశోధన ఆహార ప్రణాళిక. ఆయుర్వేదంలో చికిత్స అనేది 2 ప్రధాన రూపాల్లో జరుగుతుంది. సంశమన చికిత్స అంటే ప్యాలియేటివ్ ట్రీట్మెంట్, సంశోధన చికిత్స అంటే క్యూరేటివ్ ట్రీట్మెంట్. శరీరం లోపల ఉండేటువంటి మలినాన్ని వడకట్టే క్రమంలో అలసిపోయేటటువంటి అవయవాలు ఉంటాయి. ఏమిటి? కాలేయం, మూత్రపిండాలు, అలాగే జీర్ణ అవయవాలు. వీటి మీద భారాన్ని తగ్గించి అదే సమయంలో వాటి పనితీరుని మెరుగుపరచడమే ఈ సంశోధన ఆహార చికిత్స ప్రణాళిక లక్ష్యం. ఈ శుద్ధి ప్రక్రియ ప్రారంభంలో స్టార్టింగ్లో నీరసంగా, అలసటగా, తలనొప్పి కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కనిపించడం సహజం. ఆహారాన్ని మార్పు చేశారు కదా, అలాగే ఈ ఆహారంలో మార్పు, శుద్ధి కోసం అవయవాల ప్రేరేపితం అవటం, వీటి ఫలితంగా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే 24 నుంచి 48 గంటలలో ఈ లక్షణాలు తగ్గుముఖం పడతాయి. కాబట్టి వర్రియాల్సిన పని లేదు. సరే, మరి ఈ సంశోధన ఆహార ప్రణాళికలో ఏం తినాలి అంటే తాజా పళ్ళు, కూరగాయలు వీటిని తినాలి. వారానికి 2 సార్లు ఆలివ్ నూనెతో వండినటువంటి చేపలు తీసుకోవచ్చు. అలాగే లేత మాంసం, చికెను వీటిని తినచ్చు. అయితే జంతు మాంసం మంచిది కాదు. చిక్కుళ్ళు, ఆర్గానిక్ గుడ్లు వీటిని తినచ్చు. వంటకి ఆలివ్ నూనె కానీ లేదా కొబ్బరి నూనె కానీ వాడండి. అలాగే ఉప్పు చేర్చకుండా తయారు చేసినట్టు బాదం అంటే కాస్త వేయించుకొని తినచ్చు, లేదా నానబెట్టి తినచ్చు. అలాగే వాల్నట్స్ వీటిని తినచ్చు. అలాగే పరిమితంగా జీడిపప్పు తినచ్చు. నువ్వులు, గుమ్మడి, పొద్దుతిరుగుడు గింజలు వీటిని ఆహారంలో చేర్చుకోండి. గ్రీన్ టీ తాగండి, అంటే డిప్ టీ లాగా ఈ మధ్య మీకు గ్రీన్ టీ దొరుకుతుంది. వేడి నీళ్ళలో ముంచి ఈ టీ తాగండి.
రోజు 1 నుంచి 3 లీటర్ల నీరు తాగుతూ ఉండండి. సరే, మరి మానేయాల్సినవి ఏమిటి, ఇది కూడా తెలుసుకోవాలి. పాల ఉత్పత్తులు పూర్తిగా మానేయండి, మిల్క్ ఫుడ్స్. అలాగే చక్కెర మానేయండి. తేనె కూడా మంచిది కాదు, ఎందుకంటే అది కూడా స్వీట్నరే. అలాగే ఆర్టిఫిషియల్ స్వీట్నర్లు ఇవి కూడా మానేయండి. ముఖ్యంగా కాఫీ మానేయండి. డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, వీటిని కూడా తినకండి. ఇక మరి ఎలా తినాలి అంటే ఈ ఆహార ప్రణాళిక తెలుసుకోవాలి. ఉదయం పరిగడుపున అరచెక్క నిమ్మరసాన్ని 1 గ్లాసు నీళ్ళ కలుపుకొని తాగండి. ఇక అల్పాహారం. ఈ అల్పాహారాన్ని మీరు వండటం తగ్గించి పచ్చిగానే ఈ కూరగాయల్ని వీటిని తినే ప్రయత్నం చేయండి. ఎందుకంటే పచ్చి కూరగాయల్లో పోషకాలు, ఎంజైమ్స్ సమృద్ధిగా ఉంటాయి. సలాడ్స్ లాగా మీరు తయారు చేసుకొని కాస్త మొలకలు కలుపుకొని తినండి. ఇక రోజు మొత్తంలో ఎలా తినాలి అంటే ఈ కూరగాయల రసాలని మొదలుకొని పళ్ళు, నీళ్లు, అలాగే హెర్బల్ టీలు, గ్రీన్ టీలు ఇలాంటి వాటి వరకు రోజు మొత్తంలో 3 లీటర్ల ద్రవాహారాన్ని తీసుకోండి. ఇక్కడ ఈ ఆహార ప్రణాళికల విషయంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మీరు గమనించాలి. ఈ రకరకాల ఆహార ప్రణాళికలు చెప్పుకున్నాం కదా, వీటిని ఎంచుకునే ముందు కొన్ని విషయాలు మీరు దృష్టిలో ఉంచుకోవాలి. బరువు తగ్గడం కోసం ఎన్నో రకాల ఆహార ప్రణాళికలు మనం చెప్పుకున్నాం. అయితే వీటిని ఎంచుకునేటువంటి ముందు ఈ వ్యక్తిగత ఆహార అలవాట్లు, అలాగే జీవన శైలి, అలాగే కొన్ని డిసీజెస్ ఉంటుంటాయి. కొంతమంది కిడ్నీ డిసీజెస్, కొంతమందికి హార్ట్ డిసీజెస్, కొంతమందికి డయాబెటీస్, కొంతమందికి హై బీపీ, ఇలాంటి రుగ్మతలు ఉంటూ ఉంటాయి. అలాగే మీరు తీసుకున్నటువంటి చికిత్సల్ని అంటే కొన్ని రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. వీటన్నిటిని పరిశీలించడం అవసరం. అలాగే వ్యక్తిగత తత్వం, అలాగే నాడి, ఇలాంటి వాటిని కూడా పరిగణించడం అవసరం. వీటన్నిటినీ పరిగణిస్తూ సూచించేటువంటి ఆయుర్వేద ఔషధాలు కూడా అవసరం. అంటే పేదలుగా 1-2 ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాగా అన్నిటినీ దృష్టిలో ఉంచుకోవాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాగ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అనువైన ఈ ఆహార ప్రణాళికను ఎంచుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఆరోగ్య సమస్యలు ఉంటాయి చాలామందికి. ఒకవేళ మీకు ఇలాంటివి ఉంటే వైద్య సలహా తీసుకోవడం తప్పనిసరి. మీరు అనుసరించినటువంటి ఆహార ప్రణాళిక ఈ అత్యవసర పోషకాలని హరించేదిగా ఉండకూడదు. అంటే ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఉంటాయి, వాటిని తగ్గించకూడదు. సమతుల ఆహారంతో కూడినదే ఉండాలి. అలాగే తినగలిగేటట్టు ప్యాలటబిలిటీ, ఆస్వాదించగలిగిందే ఉండాలి. అడిగి మించి ఆహారం అంటే నీరసంగా ఉండకూడదు, ఉత్సాహంగా ఉండాలి. అది తినాలి అనిపించేదిగా ఉండాలి. అన్ని రకాల విటమిన్లు, మినరల్స్, అలాగే పిండి పదార్థాలు, మాంసకృత్తులు, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, వీటన్నిటితో ఈ ఆహారం కూడుకున్నదే ఉండాలి. ఏ ఆహారం అయినా సరే. ఈ ఆహార ప్రణాళికని మీరు అనుసరిస్తున్నప్పుడు అనారోగ్యానికి గురయ్యారనుకోండి, ప్రణాళికలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో తెలుసుకొని ఉండాలి. ఇలాగా మీరు ఈ ఫుడ్ని అంటే ఆహారాన్ని ఔషధంగా మార్చుకోవచ్చు. ఈ జీవన విధానంలో తగిన మార్పులు చేసుకుంటూ, తగిన వ్యాయామం చేసుకుంటూ ఈ ప్రణాళికల్ని అనుసరిస్తే నిశ్చయంగా, తప్పకుండా, శాస్త్రీయంగా మీరు ఈ బరువుని చాలా సునాయాసంగా తగ్గించుకోవచ్చు. చూశారు కదా, ఇది విషయం. ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తాను. అలాగే ఇందులోని విషయాల మీద మీకు అవగాహన పెరిగిందని భావిస్తాను. దీనిలోని విషయాలు నలుగురికి చేరేలాగా, 10 మందికి ఉపయోగపడేలా మీ వంతు సహాయం మీరు చేయండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్డి స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. Phone 9177445454.